కొవ్వూరులోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల యందు కొవ్వూరు మండల లీగల్ సెల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ మరియు సీనియర్ సివిల్ జడ్జ్ పి చైతన్య ఆధ్వర్యంలో బాలికల దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సీనియర్ సివిల్ జడ్జ్ చైతన్య మాట్లాడుతూ, మన భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జన్మదినం రోజున ఈ బాలల దినోత్సవ కార్యక్రమం జరుపుకుంటామని, పిల్లల కోసం ఏదైనా చేయాలని నిరంతరం తపిస్తూ ఉండేవాడని, భారతదేశం అన్ని రంగాలలో ప్రపంచ దేశాలతో పోటీపడాలి అంటే పునాదులు చాలా దృఢంగా ఉండాలని, భారతదేశ భవిష్యత్తుకు పునాదులు బాలలేని రేపటి భవిష్యత్తును తరగతి గదులకే పరిమితం చేస్తున్నారని, పిల్లలు మానసికంగా దృఢంగా ఉండాలి అంటే ఆటపాటలలో సత్తా చాటాలని, సెల్ఫోన్ మాయలో పడి చిన్నతనం నుంచి ఆటపాటలకు దూరమవుతుందని, దీనివలన అనారోగ్యాలకు, బద్ధకానికి, చెడులవాట్లకు దగ్గరవుతుందని, ఎంతసేపు ర్యాంకులే కాదు ఆటపాటల్లో పాల్గొని ప్రకృతి స్నేహాన్ని పెంచుకోవాలని, పిల్లలు ప్రతి ఒక్కరూ పోటీ తత్వంతో మెలగాలని పిల్లలకు సూచనలు ఇచ్చారు. తదుపరి పిల్లలకు వ్యాసరచన పోటీలు నిర్వహించి వారికి బహుమతులు అందజేశారు. పాటు కష్టపడే తత్వం కూడా నేర్చుకుని ఉండాలి. కనుక ఎంత కష్టం మనం ఇప్పుడు చదవడం కోసం పడతామో ఇష్టంగా, దాన్ని కష్టంగా ఫీల్ అయ్యి చదవకండి. ఆ చదివే కాన్సెప్ట్ ఏదైనా సరే ఇష్టంగా ప్రిపేర్ అయ్యి చదువుతామో దాని రిజల్ట్ డెఫినెట్గా మనకి, రిజల్ట్ ఇన్ ద సెన్స్ నాట్ ఇన్ ద మార్క్స్, మీరు ఎంతైతే నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటారో అది మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. కనుక ప్రతి టాపిక్ని కూడా చక్కగా చదువుకోండి. ఆ టాపిక్ నుంచి మనకి ఏం నేర్చుకున్నాం, అది హౌ ఇట్ వాజ్ అప్లికబుల్ టు ద సొసైటీ, దాన్ని మనం ఎట్లా ఉపయోగించగలుగుతాం సొసైటీకి అనేది అనలైజ్ చేసుకుంటూ చదవండి. దానివల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి. లైక్ మీరు ఫోటోసింథసిస్ లేకపోతే ఈకోసిస్టంలోనూ చదువుతూ ఉన్నప్పుడు ఫోటోసింథసిస్ అయితే అసలు హౌ సోలార్ ఎనర్జీ వాజ్ కన్వర్టెడ్ ఇంటూ మన బాడీలోకి ఎనర్జీ ఎలా వస్తుంది, మనం ఎలా ఫుడ్ తీసుకున్నాం, సో ఫోటోసింథసిస్లో ప్లాంట్కి ఫుడ్ ఎలా వస్తుంది. సో ఈ స్టైల్లో మీరు చదువుకునేటప్పుడు బై హార్డింగ్ నేచర్ కాకుండా మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్లో నిజంగా హౌ ఇట్ వర్క్స్ అనేది ప్రాక్టికల్ ఓరియంటేషన్తో కనుక ప్రిపేర్ అయితే ఇట్ గివ్స్ అ గుడ్ రిజల్ట్. Am I feeling good? Yes? అయితే ఇంకా నాఫీ చేయండి అని చెప్పేసారు చక్కగా, అంతేనా? కాబట్టి మళ్ళీ ఎలా చదువుకోవాలి అని చెప్పను, కానీ బట్ యాజ్ ఎ చిల్డ్రన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనం? సో వై కాంట్ వి సెలబ్రేట్ బర్త్డే ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ? సో అవర్ ఆనరబుల్ ది ఫస్ట్ ప్రెసిడెంట్ కదా, మరి ప్రైమ్ మినిస్టర్ కదా, మరి ప్రైమ్ మినిస్టర్ బర్త్డే లాగానే ఎందుకు సెలబ్రేట్ చేసుకోవలేకపోతున్నాం మనం? చిల్డ్రన్స్ డే అని ఎందుకు స్పెసిఫికలీ మనం ఒక టర్మ్ పెట్టుకొని చిల్డ్రన్స్ డే అని ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాం? పిల్లలంటే ఇష్టం కాబట్టి. అంటే మన కంట్రీలోనే చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేస్తారా? మరి మిగతా కంట్రీస్లో సెలబ్రేట్ చేస్తున్నారా? మరి అక్కడ పిల్లలంటే సో ఆల్మోస్ట్ ఆల్ ద కంట్రీస్ సెలబ్రేటెడ్ ద చిల్డ్రన్స్ డే. అన్ని కంట్రీస్ కూడాను చిల్డ్రన్స్ ఆర్ ఆల్సో హ్యావింగ్ రైట్స్ ఆన్ పార్ విత్ అడల్ట్. పెద్దవాళ్ళకైతే ఎటువంటి రైట్స్ ఉంటాయో ప్రతి రైట్ కూడా పిల్లలకి ఉంటుంది. సో కాబట్టి పిల్లలకున్న రైట్స్ని రికగ్నైజ్ చేస్తూ ప్రతి కంట్రీ కూడా చిల్డ్రన్స్ డేని సెలబ్రేట్ చేస్తుంది. బట్ ఆన్ దేర్ ఓన్ డేస్, ఏదో ఒక డేని అడాప్ట్ చేసుకుని ప్రాక్టీస్ చేస్తారు. కాకపోతే మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి జవహర్లాల్ నెహ్రూ ఈజ్ ఆల్సో టర్మ్డ్ యాజ్ చాచా నెహ్రూ కదా. అందరికీ కూడా పిల్లలందరూ ఏమని పిలుస్తారు? రైట్. దానికోసం ఎందుకని శ్రీ సాయి ప్రవళిక, ఎస్కే ఫరీదా ఆఫ్ ఏ సెక్షన్, give them big round of claps.